పర్ డే 20 మంది. సర్వే లెక్కలు ఇయి. అంటే మారుతుండొచ్చు రోజు రోజుకి. ఒక రోజుకి 20 మంది తల్లులు తమ పిల్లల్ని చంపి వాళ్ళు చనిపోతున్నారు. ఏదో కారణం కోపంతో. కోపంతో ఉరి వేసుకున్న వాళ్ళు ఎంతమంది? కోపంతో పిల్లల మీద కిరోసిన్ పోసి తను కిరోసిన్ పోసుకొని చనిపోయిన తల్లులు ఎంతమంది? కోపంతో రైల్లోంచి దూకేసిన తల్లులు ఎంతమంది? అసలు అక్కడ దాకా ఎందుకు? కోపంతో మీ ఇంట్లో గిన్నెల్ని నేలకేసి కొట్టిన మహాతల్లులు ఎంతమంది? కోపంతో సెల్ ఫోన్ నేలకేసి కొట్టిన మహానుభావులు ఎంతమంది? మేము మా చేతిలో పుర్రె ఎప్పుడు నేలకేసి కొట్టలేదే అన్నాడు. 2013లో జరిగిన సిచ్యువేషన్స్ ఇవన్నీ. అప్పుడు కోపం అంటే మాది కాదు కోపం, మీది కోపం. మేము కాదు అనాగరికులం, మీరు అనాగరికులు. సరైనోడు దొరికాడు మాకు ఆ రోజు. మొత్తం దులిపారేశాడు మమ్మల్ని. మా టీం అంతా నోరేళ్ళు పెట్టి కూర్చున్నాం. సో మిత్రులారా ఆలోచించండి, ఎవరు ఘోరమైన వాళ్ళు, ఎవరు అఘోరమైన వాళ్ళు? అఘోరీస్ అంటారు. అర్థమైందా? కనుక మీ మైండ్ లో ఉన్న అఘోర అంటే నెగిటివ్ తీసేయండి. ఒక అద్భుతమైన సాధకులు, ఒక అద్భుతమైన యోగ పరంపరలో ఉన్నవాళ్ళు,